రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు. మాధవీలత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. గోషమాల్ ఉప ఎన్నిక వస్తే గనక పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం? ఇప్పుడు నన్ను చెప్పిన స్టేట్మెంట్లో ఫస్ట్ తప్పు. రాజాసింగ్ అవుట్ అయ్యిండు, ఇప్పుడు మాధవీలత గారు యాక్టివ్ అవుతున్నారు. నాకు రాజాసింగ్ గారు ఇన్నున్నా అవుట్ ఉన్నా ఫరక్ పడదు తండ్రి. నాకు ఒక్క గోషామేళ లేదు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాల బోనాలకి పోయినా నేను ఏది వదిలిపెడతలేనే. నేను గురువందన ఉంది, గురువందన అన్ని చోట్ల పోయి చేసిన. కారవాళ్ళ పోయి గురువందన చేసిన, చార్మినార్ పోయి గురువందన చేసిన, నేను గోషామల్ పోయి గురువందన చేసిన, అన్ని చోట్ల పోయి గురువందన ప్రోగ్రాం చేసిన. మొన్నసారి కూడా ఏంటి అహిల్యాబాయి హోల్కర్ ప్రోగ్రాం చేసి వచ్చిన. అర్థమైందా? ఆయనకి ఒక గోషామేలబ్బా, కానీ నాకు ఒక్క గోషామేళ లేదు. నా గోషామేళ ఉంది, కారవాన్ ఉంది, మలక్పేట ఉంది, చార్మినార్ ఉంది, బహదూర్పుర ఉంది, యకత్పుర ఉంది, చరణగుట్ట ఉంది. నాకు ఇన్ని ఉన్నాయి. ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండేమో. నేను 7 ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను, ఫలక్నుమకు తిరుగుతూనే ఉంటాను. నాయక్ కాలనీ కోసం పరిగెత్తు కొట్లాడుతున్నా, ఇండ్ల కోసము, పంచలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా, మలక్పేట గడ్డి అన్నారంలో ఉన్న కొట్టినట్ట పెద్ద గట్టిగా మాట్లాడేసి వచ్చిన, వినాయకుడిని పెట్టేసి వచ్చిన. నేను ఒక్క జాగల ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు. గోషమాల్లో ఉప ఎన్నిక వస్తే మాధవీలత గారు కంటెస్ట్ చేస్తారా? ఎట్లా ఉంటది గోషామహల్? తమ్ముడు నీకు ఒక్కటే మాట చెప్తున్నా, గోషామహల్లోని ప్రజలు అక్కడ దక్షిణ భారత ఉత్తర భారత 2 చోట్ల నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాధవీలత నిలబడాలని ఉంటే కోరిక, మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే, పార్టీలో నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే, ఆదేశమే అంటున్నాను, ఏకంగా ఆర్డర్ అంటున్నా, పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పోయి గెలుచుకొని వస్తా. అప్పటి వరకు ఆ నియోజకవర్గం జోలికి వెళ్ళారా? అది ఎప్పుడు చెప్పినా నీకు? నేను ఆదేశిస్తే ఎలక్షన్ కి పనులకి ఏందా సంబంధం? అరే భలే ఉంటారా మీరు. నేను ఓడి చెప్తే మీరు ఓడి మారుస్తారు, నేను ఓడి చెప్తే మీరు మార్చుడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోతుంది నాకు ఈడ. నేను ఏమన్నా ఎమ్మెల్యే టికెట్కి ఎలక్షన్స్ లో ఎన్నికలలో నిలబడనికి పార్టీ ఆదేశం ఇవ్వాలి. పనిచేయడానికి నాకు ఎంపీ ఇచ్చిన టికెట్ సరిపోదా? 1,06,000 మంది ఓట్లేసిండ్రే ఆ గోషామేళ నుంచి. మా ఓటర్ దేవుళ్ళు, నాకు ఓటర్ అంటే దేవుడితో సమానం. మళ్ళీ ఈ 5 ఏళ్ళు బాంచం ద్వారా అనిపై పనిచేయాలని నేను ఆడ. అర్థమవుతుందా? ఎవడు ఎన్నన్నా అనుకోండి, ఈమె కనిపించగలే, నాకు ఫరగబడదు ఈ మాటలతోటి. నాకు అస్సలు ఫరగబడదు. నూర్ ఖాన్ బజార్ అన్ని తిరుగుతా నేను, నాకు ఈ మాటలతోని ఫరగబడదు. నేను 2029 ఎలక్షన్ డిక్లేర్ మళ్ళీ పేరు వచ్చేదాకా నా బాధ్యత, నా 3,35,000 ఓట్లకి 1,06,000 ఓట్లు వేసిన గోషామేల్కి ఇద్దరికి నేను విధేయురాలినే. నేను వాళ్ళ కోసం పనులు చేయాల్సిందే. నేను ప్రజా సంపర్క యాత్రలు చేస్తూనే ఉంటా, నేను టెంట్లు వేసుకుంటా, నేను వాళ్ళ బాధలు వింటా. ఎనీ ప్రాబ్లం? హిందుత్వ ఎజెండాతోని అటు గోషమాల్ ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ కావడం, అదేవిధంగా మాధవీలతకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు. చూడయ్యా, పార్టీ ఒకరిని యాక్టివ్ చేయదయ్యా, పార్టీ యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఇదైనా అన్నం పెట్టుడా? పార్టీ అన్నం పెట్టింది, పార్టీ నడవమని చెప్పింది, పార్టీ చెప్పదు. పార్టీ చిన్నది కాదు, మేమేం చిన్న పాపలం కాదు. పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది, ప్రజలకు సేవ చేసుకోపోండి మీరు. అర్థమైందా నాయన? గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నా నేను. అందుకే పచ్చాలాడితివి, కనిపించని మాధవీలత అని. ఏమన్నా నువ్వు అడిగినావా ఇప్పటిదాకా? గెలవని వాళ్ళని ఏమన్నా అడిగినావా నువ్వు ఇప్పటిదాకా? నువ్వు అడగవు. ఎందుకు? మాధవీలత ఫేమస్ కాబట్టి మాధవీలత నడితే మజా వస్తుంది నీకు. కానీ మాధవీలత కనిపిస్తోంది, అది మాధవీలతకు తెలుసు, నీకు కూడా తెలుసు, లోకల్ ప్రజలకు కూడా తెలుసు. అయితే మాకు ఒక టికెట్ ఇవ్వడంతో బాధ్యత ఉంటుంది అని బీజేపీ నేర్పించింది. అది నేను నేర్చుకుని ఎన్ని రోజుల సంది. నేను నా బాధ్యత చేస్తూనే ఉన్నా. ఆయన భయం ఏందో చెప్తా ఓపెన్గా. 2023 అప్పటి రాజాసింగ్ గారి ఓట్లు, 2024 నాకు సహాయం చేయడానికి నిరాకరించిన అప్పటి రాజాసింగ్ గారు ఉన్న సమయంలో నాకు వచ్చిన ఓట్లు నువ్వు తెలుసుకొని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చుకో. మా ప్రజలకు ఎట్లా తెలుసు, ఇక నేను చెప్పా. అది ఆయన భయం. అంటే
ఆయన సహాయ సహకారాలు నాకు అందియకున్నా కూడా ఈమెకి వెళ్ళిపోతుంది. న్యాయమో ధర్మమో, ప్రజల బాధలు, నేను ఇన్ని దినాలు ఏం చేయకుండా కూసున్నది, ఈమె చప్ప గల్లీ గల్లీవే తెలిసేసుకున్నది. ఈమె కరెక్ట్గా మాట్లాడుతుంది, ఎవరిని తిట్టలే ఈమె ఈరోజు దాకా. కానీ ధర్మంలోని అసలు పాయింట్స్ మాట్లాడుతుంది ఈమె. బీద వర్గ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కలుపుకొని పోతుంది ఈమె. అటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ ఇండియా నుంచి వచ్చిన సౌత్ ఇండియా వాళ్ళని అందరినీ కలుపుకొని పోతుంది. ఈ మనస్తత్వం ఏదైతే ఉందో దాని చూసి భయం వేసింది పాపమ్మ మా తమ్ముడికి. ఆ రోజు మా రాజాసింగ్ తమ్ముడికి భయం వేసి ఉండొచ్చు, కానీ నాకు దానివల్ల ఫరక్ పడదు. టికెట్ పార్టీ ఇష్టం, కానీ 2029 వరకు ఇంకొక పేరు డిక్లేర్ అయ్యేదాకా నా పని సేవ చేసుకుంటూ పోవడం. దానికి బై ఎలక్షన్స్ ఉందా, బై ఎలక్షన్స్ లేదా, దీనికి నాకు సంబంధం లేదు. నన్ను ఆపే ధైర్యం అయితే ఉనికి లేదు. ఓపెన్ చెప్తున్నా, నన్ను ఎవ్వరూ ఆపలేరు, ఆపకూడదు. నేను ఒక టికెట్ ఇచ్చిన ఎంపీని 1,06,000 మంది ఓట్లు వేసిండ్రు, వాళ్ళకి నేను సేవ చేయడానికి గోషామల్ పోతూనే ఉంటా. వైల్ నేను అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా తిరుగుతాను. రాజాసింగ్ రాజీనామాతోనే బీజేపీకి నష్టం జరిగేటటువంటి అవకాశం లేదా? 3 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చినటువంటి ఎమ్మెల్యే, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ అంటేనే మొదట గుర్తుకు వచ్చేటటువంటి వ్యక్తిగా ఆయన ప్రస్తుతం ఉన్నారు. నష్టం ఏమాత్రం జరగదా? అయ్యా, నష్టం జరగాలి అని అంటే నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చి ఉండాలయ్యా రాజాసింగ్ గారికి. 23లో నేను బచ్చా కదా, 24లో బచ్చానే కదా నేను. ఎంట్రీ జస్ట్ ఐ ఎంటర్డ్. కాబట్టి ఆయనకు కానీ నాకు కానీ మా ముఖాలు చూసో మా పేర్లు చూసో ఓట్లు పడవు. పార్టీని చూసి, పార్టీకి ఉన్న బలం చూసి, పార్టీ మీద ఉన్న ప్రేమను చూసి, మోదీ గారి వేవ్ చూసి. ఏం స్వామి, అర్థమవుతుందా నేను చెప్పేది? దీనికి తోడు వ్యక్తి కూడా కొంచెం చరిస్మాటిక్గా ఉంటే తోడవుతుంది ఒకదానికొకటి, అంతే తప్ప మేమెవరో గ్రేట్గా మేము ఫీల్ అయిపోయి మా వల్లే గెలుస్తున్నాం అనుకుంటే మరి నువ్వు టీడీపీ నుంచి బీజేపీకి ఎందుకు వచ్చిన? ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిచి చూపించాల్సి ఉండే. అర్థమవుతుందా నేను చెప్పింది నీకు తమ్ముడు? కాబట్టి ఎందుకయా పెద్ద మాటలు? పార్టీని వాడుకొని ఇన్ని దినాలు 3 సార్లు గెలిచి ఎందుకు ఇన్ని మాటలు? నేనైతే ఓపెన్ చెప్తున్నా, పార్టీ లేనిదే నాకు ఇంత పాపులారిటీ వచ్చేది కాదు. పార్టీ ఒక అఖండమయ, ఒక అఖండ దీపం. అర్థమైందా? మాధవీలత ఉన్నా మాధవీలత లేకున్నా పెద్ద ఫరక్ పార్టీకి పడదు. మాధవీలతకు, రాజాసింగ్కు, మా అందరికీ గెలిచిన వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే మాకు ఫరక్ పడుతుంది, కానీ పార్టీకి ఫరక్ పడదు. కాబట్టి మేమెంత, మా స్థాయి ఎంత, మా లెవెల్ ఎంత కొంచెం తెలుసుకుంటే ఆ కాళ్ళు ఉంటే చూడు, 2 అవి నేల మీద నిలబడతాయి, ఇట్లా గాళ్ళకి ఎగురుతూ ఉంటాయి పైకి.